సార్ ఈ రోజున ఎమ్మెల్సీ ఏదైతే అనంతబాబు చంపేసి డోర్ డెలివరీ చేసి ఎస్ నేనే చంపాను అని చెప్పినా కూడా ఈరోజు బెయిల్ మీద బయట తిరుగుతూ ఎంత ఇదిగా అంటే ఒక మనిషిని చంపేసి నేనే చంపాను అని చెప్పి దర్జాగా బయట తిరగచ్చు అని చూపించిన పరిస్థితి ఇప్పటికైనా కనీసం న్యాయస్థానాలు ఆ కేసులో అతను బెయిల్ రద్దు చేశాయి. ఎందుకంటే అతను ప్రలోభ పెట్టడం లేదా బెదిరించడం, బాధితుల్ని చంపేస్తానని బెదిరించడం, వీటికి సంబంధించిన ఆధారాలతో సహా ఈరోజు కోర్టు ముందు ఏదైతే నిరూపణ అయిందో అతని బెయిల్ రద్దయింది. ఇప్పటికైనా సుబ్రహ్మణ్యం ఏదైతే చనిపోయిన సుబ్రహ్మణ్యం కుటుంబానికి న్యాయం జరుగుద్ది అనుకుంటున్నారా? ఈ న్యాయస్థానాలు కానీ లేకపోతే ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం కానీ న్యాయం చేయగలదు అనుకుంటున్నారు? గత 5 సంవత్సరాల క్రితం వైఎస్ఆర్ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారాన్ని అడ్డం పెట్టుకుని మా దళితులు, మా అక్కలు, మా తమ్ముళ్ళు, మా చెల్లెళ్ళు అని చెప్పి అధికారంలోకి వచ్చి అధికారం వచ్చిన తర్వాత ఒక దళిత బిడ్డను మరి కారు డ్రైవర్ని ఎమ్మెల్సీ అనంతబాబు మరి చంపి డోర్ డెలివరీ చేస్తే అధికారం నుండి కనీసం ఒక క్రమశిక్షణ చర్య కానీ ఏమి కూడా తీసుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారని కూడా క్లియర్గా కనపడుతుంది. అదేవిధంగా ఈరోజు చూస్తే కూటమి ప్రభుత్వం వారు మరి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, మరి వాళ్ళు ఈ రోజున ఎక్కడ ఏది జరిగినా కూడా కులాలకు, పార్టీలకు, మతాలకు అతీతంగా ఎక్కడ అన్యాయం జరిగినా కూడా కనీసం తెలుగుదేశం పెట్లో కూడా తప్పు చేసినా కూడా శిక్షించే విధంగా కూటమి సభ్యులు చేసినా కూడా పార్టీ నుండి క్రమశిక్షణ చర్యలు తీసుకుంటున్నాయి. అదేవిధంగా మరి అట్లాగే మరి జగన్మోహన్ రెడ్డి గారు క్రమశిక్షణ చర్య తీసుకుంటే వీళ్ళ దళిత సోదరులందరూ కూడా చాలా సంతోషపడేవాళ్ళు. ఈ రోజున కోర్టులన్నీ కూడా చక్కగా మరి పేదవాళ్ళకి అండగా ఉండని చక్కగా ఏదైతే మరి అన్యాయం చేసి అక్రమం చేసి మరి అనంతబాబు దౌర్జన్యాలు చేశారో సాక్షులను బెదిరించి కానివ్వండి అనేక విధాలుగా రకరకాలు చేస్తే ఈ రోజున రాజమండ్రి కోర్టు బెయిల్ రద్దు చేసి ఈ రోజున సాక్ష్యాధారాలతో చక్కగా చూపించడం జరిగింది. మరి ఇలాంటి చర్యని మరి కూటమి ప్రభుత్వాలు ముందుగా ఉండి మరి చక్కగా తీసుకున్నందుకు కూటమి ప్రభుత్వానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు పదే చెప్పే మాట నేను మీ బిడ్డని, నేను మన ఎస్సీ, మన దళిత అని చెప్పి పదే మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి గారు గత 5 ఏళ్లలో నేనే చంపానని చెప్పినా కూడా ఎమ్మెల్సీని రద్దు చేయకపోగా, కనీసం అతని మీద చర్యలు తీసుకోకపోగా ఎలా బయట తిరగనిచ్చారు? పైగా పాలాభిషేకం చేశారు ఆయన బెయిల్ మీద బయటకు వచ్చిన రోజున. చాలా దుర్మార్గం. ఆ రోజున ఒక ఎస్సీ క్యాండిడేట్ని మరి డోర్ డెలివరీ చేస్తే ఎమ్మెల్సీ గుండా అనంతబాబుని క్రమశిక్షణ చర్య కనీసం అతను పార్టీ సభ్యత్వం రద్దు చేయడం కానీ, ఎమ్మెల్సీని రద్దు చేయడం కానీ చేయకుండా మరి ముఖ్యంగా పాలాభిషేకం, అతను బయటకు వస్తే జైలు నుండి బయటకు వస్తే పాలు మరి పూలు ఈ రకంగా చేశారంటే ఎంత దుర్మార్గమైన చర్య కూడా ఆ గవర్నమెంట్లో ఏ రకంగా ఉందనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. అంటే హత్యలు, మానభంగాలు జైలుకి చేసి వస్తే కమ్మగా పాలతో అభిషేకాలు చేస్తూ పూలతో మరి చక్కగా వాళ్ళకి విరజల్లుతూ స్వాగతాలు పలుకుతూ ఈ రకంగా చేయడం చాలా దుర్మార్గమైన చర్య. అందుకని దళిత సోదరులందరూ కూడా గమనించాలా. కూటమి ప్రభుత్వం దళితులకు అండగా ఉంటుంది. చక్కగా మరి ఏ అన్యాయం జరిగినా కూడా ఎమ్మడే స్పందిస్తున్నారు. అందుకని ఈ రోజున కూటమి ప్రభుత్వాన్ని దళిత సోదరులందరూ కూడా చక్కగా కట్టుబడి ఉన్నారని కూడా తెలియజేస్తారు. ఒక కేసుకు సంబంధించి బెయిల్ మీద బయటకు ఉన్నారు అంటే దానికి ఖచ్చితంగా షరతులు వర్తిస్తాయి. ఎవరిని బెదిరించకూడదు, బాధితులను అస్సలు బెదిరించకూడదు, ఇట్లా క్రమశిక్షణకు సంబంధించి కానీ లేకపోతే అతనికి పూచీకత్తులని కానీ ఇట్లా ఉంటేనే అతన్ని బెయిల్ మీద బయటకు విడుదల చేశాయి. అయినా కూడా ఇప్పుడు ప్రభుత్వాలు మారిని లేకపోతే ప్రజలు తిరస్కరించారు, అయినా కూడా ఎంత ధైర్యం ఉంటే ఆయన మళ్ళీ బెదిరించి ఆధారాలతో సహా పట్టుబడ్డారు అంటే అనంతబాబు గారి ధైర్యం ఏంటి సార్? ఆయన ధైర్యం ఏంటి అంటే వెనకమాల ఎవరైనా ఉన్నారనా లేకపోతే ఏంటి ఆయన? ఆయనకి ఏంటంటే వెనకమాల వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు వినోదనగా ఉన్నారు. నాకు ఇబ్బంది లేదు, నన్ను ఏం చేయరు అనే ఉద్దేశంతో ఉన్నాడు. కానీ ఈరోజు అట్ట లేదు. ఈరోజు కూటమి ప్రభుత్వం చక్కగా కోర్టులు కానీ అన్నీ కూడా సాక్ష్యాధారాలతో చక్కగా ఉన్నాయి. ఈ రోజున ఆయనగా చక్కగా శిక్ష పడే రోజు దగ్గరలో ఉందని కూడా ఈ సందర్భం తెలియజేస్తారు. ఒక దళిత సోదరుడిగా మీరేం డిమాండ్ చేయదలుచుకున్నారు సార్? ఇప్పుడు ఈ సుబ్రహ్మణ్యం కేసుకు సంబంధించి కరెక్ట్గా మరో వారం రోజుల్లో 3వ సంవత్సరం రాబోతుంది. అతను చనిపోయి తన వర్ధంతి కూడా మరో వారం రోజుల్లో ఉంది. అప్పటికి ఏం కావాలని కోరుకుంటున్నారు, ఏం డిమాండ్ చేస్తున్నారు? అతనికి మాత్రం ఎమ్మెల్సీ అనంతబాబుకి మాత్రం మరణశిక్ష లాంటిదే పడాలి. ఏ వ్యక్తి అయినా కానివ్వండి, ఒక మనిషిని చంపడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. ఇలాంటి సందర్భాలు ఫ్యూచర్లో జరగకుండా ఉండాలని ఇలాంటి వ్యక్తులకి మరణశిక్ష పడే విధంగా
కోర్టులు కానీ అన్నీ కూడా పనిచేయాలని తెలియజేస్తూ అది జరుగుతుందని కూడా మేము దళితులుగా ఆనందపడుతున్నాం. దాదాపుగా ఈ అనంతబాబు కేసుకు సంబంధించి అతను బయటకు రావడం కానీ లేకపోతే నేనే చంపాను ఒప్పుకోవడం కానీ ఇవన్నీ మనం చూసాం. ఈరోజు అంటే ఆ డ్రైవర్కి సంబంధించిన హత్య కేసులో బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బెదిరిస్తున్నారని చెప్పి అతను బెయిల్ రద్దు చేసింది. దీని మీద మీ స్పందన ఏంటంటే నాకు దళిత సోదరుడు మీరు ఏం కోరుకుంటున్నారు? వాళ్ళు అనంతబాబు చేసినటువంటి దుర్మార్గం పని అసలు అంతా ఇంత కాదు. కానీ ఎంతసేపటికి బెదిరియటం, వాళ్ళని బెదిరియటం, వీళ్ళని బెదిరియటం, మళ్ళీ చంపుతానని చెప్పటం. మరి ఆ రోజు మన సుబ్రహ్మణ్యం గారిని డోలేరు తీసుకొచ్చి అక్కడ పడేశారు. దానికి సమాధానం ఏమీ చెప్పలేపారు. కానీ ఆయన ధైర్యం ఏంటంటే వెనకాల నాకు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాడు, నన్ను తీసుకొస్తాడు, నన్ను ఒక మనిషిగా చూస్తాడనే ధైర్యంతో ఆయన మాత్రం అది మాత్రం చాలా దుర్మార్గం చేశాడు. అది మాత్రం నేను దళితుడిగా ఉన్నాను కాబట్టి నేమే చెబుతున్నాం, అతను మాత్రం కఠినమైన శిక్ష పడాలి. కోర్టులను బెదిరించాడు, కోర్టులు లాయర్ని మెరిచాడు, జడ్జిలు మెరి అందరిని మెరిచాడు. అందరు మెరిచినా కానీ వాళ్ళు ఏమీ చేయలేకపోయారు. కానీ ఆయన ధైర్యం అనేది ఒకటి వెనకాల జగన్మోహన్ రెడ్డి గారిని చేసిన దుర్మార్గం. వాళ్ళ బాబాయిని చంపాడు, వాళ్ళ నాన్నగారిని చంపాడు, మొన్న వాళ్ళ అమ్మగారిని బెదిరించాడు, వాళ్ళ చెల్లెని గారిని బెదిరించాడు. ఆయన చేయని పని ఏంది అసలు? ఎక్కడ పడ్డా కానీ ఆయన దౌర్జన్యం చేశాడట. అట్లా దౌర్జన్యం చేయబట్టి ఆ దౌర్జన్యం ఈ అనంతబాబు చేశాడు. మరి మాట్లాడితే నా దళితులు, నా సోదరులు, నా అమ్మ, నా తల్లి అదంతా అంటాడు. పైకేనండి, అదంతా పైకే. ఉట్టిదే ఎన్ని ఉట్టిదే. ఆ రోజు మరి బెయిల్ రద్దు చేయడానికి కూడా కారణం ఇదే. మరి ఆయన బయటకు వచ్చి మరి ఆయన పాలాభిషేకం చేయించారు. మళ్ళీ ఆయన్ని ఎంత మాత్రం చేయించారు చెప్పు? పాలాభిషేకం చేయించి ఆయన మరి పూలతో వాటితో అభిషేకం చేశారు. అది తప్పు కదా, అది చాలా తప్పు, అది చాలా దుర్మార్గమైన పని. జగన్మోహన్ రెడ్డి గారు చేసిందంతా కూడా దౌర్జన్య పని. ఏం కోరుకుంటారన్న మీరు ఒక దళిత సోదరుడిగా? ఈ రోజు సుబ్రహ్మణ్యం కుటుంబానికి న్యాయం జరగాలంటే మీరు ఏం కోరుకుంటారు? ఆ న్యాయం జరగాలంటే యువతన ఈ అనంతబాబు గారికి శిక్ష పడాలి. శిక్ష అనేది మరణ శిక్ష, లేకపోతే కేసు గట్టిగా మంచి కేసు వేయాలి ఆయన మీద, మంచి దళితుల మీదకి ఎవరి మీదకి రాకుండా కూడా, ఇక ఆయన ఎటువంటి కూడా ఎవరి జోలికి వెళ్ళకుండా కూడా ఆయన మంచి శిక్ష వేసి మేము అభినందిస్తున్నాం. మంచి శిక్ష అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో దళితుల మీదే SC ST అట్రాసిటీ కేసులు పెట్టారు. మాస్క్ అడిగిన దానికి సుధాకర్ అనే ఒక దళిత డాక్టర్ని చంపేశారు. ఇన్ని చేసి కూడా ఇంకా అసలు ఏ మొహం పెట్టుకుని మళ్ళీ రేపు ఓట్లు అడుగుదామని, లేకపోతే ఆయన నేను మా దళిత సోదరులు నా వైపే ఉన్నారని ఎట్లా మాట్లాడగలుగుతాడు ఆయన? ఆయన ఇప్పుడు కూడా అదే ధైర్యం చేస్తున్నాడు. జనంలోకి వెళ్ళి నాకు ఓటేస్తారు, నేను చేస్తాను, నేను మళ్ళీ సీఎం అవుతానని అదే ధైర్యంతో ఉన్నాడు. కానీ అది మాత్రం తప్పు ఆయన ఊహించడం. కానీ జనం మొన్న కూడా కూటమి ప్రభుత్వం వచ్చింది. ఆ కూటమి ప్రభుత్వం బుద్ధి చెప్పినా కానీ ఆయనకి ఇంకా బుద్ధి రాలేదు. ఇప్పుడు కూడా ఇంకా నేరాలు ఘోరాలు ఇప్పుడు కూడా ఇంకా బెదిరిస్తాను ఉన్నాడు వాళ్ళని. నేనే సీఎం అవుతాను, నేనే చేస్తాను, నేను వచ్చినాక మీ వ్యవహారం చూస్తాను, మళ్ళీ నేను వచ్చినాక మీ వ్యవహారం చూస్తాను, మిమ్మల్ని ఒక్కళ్ళు ఉంచను అనేది మాత్రం చాలా దౌర్జన్యంగా మాట్లాడుతున్నాడు. కాబట్టి కోర్టు కూడా ఇతనికి బెయిల్ రద్దు చేసింది. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మరి ఆయనకు తగిన శిక్ష వేయాలని మనం చేస్తున్నాం మేము. ఈ రోజున ఏదైతే డ్రైవర్ సుబ్రహ్మణ్యం కేసుకు సంబంధించి ఎమ్మెల్సీ అనంతబాబుకి స్పెషల్ కోర్టు బెయిల్ రద్దు చేసింది. ఎవరినైతే బెదిరించాడు, ఆ బాధితుల్ని బెదిరించిన దానికి సంబంధించి అన్ని ఆధారాలతో సహా ఈ రోజున బెయిల్ రద్దు చేసింది. ఎలా చూడాలండి? ఇప్పటికైనా కనీసం ఆ సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి అతని కుటుంబానికి న్యాయం జరుగుద్ది అనుకుంటున్నారా? అసలు అప్పుడు ఎలా ఉండేది ఆ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో దళితుల పరిస్థితి ఎలా ఉంది? ఆయన చేసిన ఏళ్ళ ఘోరాలు చేశాడండి. మాకు వెనకాల ఆయన ఉన్నాడని వీళ్ళు ధీమాకెళ్ళి ఏదైనా అమలుపరుస్తాడు ఆయన ఉన్నాడు జగనం అనే లెక్కలో ఈయన అనాశకరం చేశారండి. అనాశకరం చేసి ఎటువంటి ఘోరాలు చేశారో అసలు ఎంత అంత కాదు. మాకు ఇప్పుడు కూడా మళ్ళీ మేము వస్తాం, మేము వచ్చి మేము ఎన్ని ఘోరాలు అయినా చేస్తాం, మాకు ఎదురు లేదు, దళితులు ఉండారు, వాళ్ళు ఉండారు, వీళ్ళు ఉన్నారు. 4 ఇళ్ళు కట్టాడు, 4 సాట్లు అంతే. తారు రోడ్లు చంద్రబాబు నాయుడు ఎన్ని వేసాడు, ఎంత పని చేస్తున్నాడు మన రాజధానిలో. చాలా పనులు చేస్తున్నాడు. నేను వెళ్ళి మన అమరావతి వెళ్ళాను. అబ్బో ఏం పనులు! ఈ డబ్బులన్నీ ఆడెత్తున్నాడా, మా పుంచుల్ని ఆడెత్తున్నాడా, ఇవన్నీ అసలు చెప్పలేనంత పనులు చేపిస్తున్నాడు. మరి గతంలో జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? జగన్మోహన్ ఏం చేయలే. పొలం కొని డబ్బులు 2 కోట్లు 3 కోట్లు అని డబ్బు 4 ఇళ్ళు కట్టించి అక్కడో గుడిచి దానికి రోడ్లు బోర్డులు లేకుండా అది చేశాడు. కానీ ఏమి లేదు ఆయన. కనీసం ఎవరైనా అడిగితే ఇది అన్యాయం అని అడిగితే వాళ్ళ పరిస్థితి ఎలా ఉండేది అప్పట్లో? అన్యాయం అని అడిగితే ఆయన బొక్కలు వేసి కొట్టించేవాళ్ళు. అసలు అన్యాయం అని జగన్ చేసి అన్యాయం అన్నావా తడిబడినట్టే. అట్ట ఘోరాలు చేశారు. ఎస్ఐ కూడా వాళ్ళతోనే ఉండేవాడు. మొత్తం ఘోరం చేశాడు. మరి మాట్లాడితే నేను దళితుడిని, నా అవ్వ నా తాత తాత అయితే వాళ్ళ బాబాయిని ఎందుకు చంపాడు? వాళ్ళ బాబాయిని చంపింది ఈయనేగా. మళ్ళీ వాళ్ళ అమ్మని బెదిరిస్తే వాళ్ళ అమ్మ కూతురు దగ్గరికి వెళ్ళిపోయిందిగా. ఇవన్నీ ఘోరాలు చూసి ఆయన మొన్న ఓట్లు వేయకుండా
జనం తెలుసు వేసేంటి అరాచకం చేయాలో జనం. ఇప్పటికైనా కనీసం అనంతబాబు చేసిన అన్యాయానికి సుబ్రహ్మణ్యం కుటుంబానికి న్యాయం జరుగుద్ది అనుకుంటున్నారా? న్యాయం జరగాలండి. ఆయనకి న్యాయం జరిగితేనే మాకు శాంతిగా ఉంటుంది. ఆయనకి న్యాయం జరగకపోతే సుబ్రహ్మణ్యంకి న్యాయం జరగాలి. ఆ రోజు గుర్తుందన్న డోర్ డెలివరీ చేసి ఒక కారులో తీసుకొచ్చి వేసుకెళ్ళి ఆడ పడేసారుగా. అది అధికారం ఉంది కాబట్టి అటు చేశారు. ఇప్పుడు న్యాయం జరగాలి. అతని కుటుంబానికి మట్టుకు న్యాయం జరగాలి. ఇంకా ఎలా బెదిరించగలుగుతున్నాడు అంటావు? మరి ఆధారాలు కూడా ఉన్నాయి పోలీసుల దగ్గర. అంటే వాళ్ళ కుటుంబాన్ని ఎలా బెదిరించా? ఏంటి అంటే డబ్బు ఇదా, లేకపోతే దర్పమా, లేకపోతే వెనకమాల ఎవరైనా ఉన్నారని? వెనకమాల ఎవరు లేరు. డబ్బు బిర్రు జనం బిర్రు లేదు. ఇక జనం బిర్రు పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఉండే వరకు అసలు మొత్తం అనేది లేదు. రాష్ట్రంలో ఇక లేదు, ఎక్కడా లేదు. చూసినంత లెక్కలో ఇప్పుడు ఈ రోడ్లు ఎట్ట ఉన్నాయి? అరికాలు అద్దుకున్నట్టుకుంటాయి రోడ్లు వేస్తాం. చంద్రబాబు నాయుడు ఎన్ని రోడ్లు వేసాడు? అబ్బో ఎమ్మో చూడలేని రోడ్లు వేసాడు. ఒక్క రోడ్డు వేసాడు 5 ఏళ్ళలో. ఆయన తింటమే కానీ ఒక్క రోడ్డు వేసాడా? 4 ఇళ్ళు 4 సాట్లు కొట్టి నేను కట్టించానని డబ్బు కూడబెట్టుకున్నాడు. కట్టలు కూడబెట్టుకున్నాడు ఎలక్షన్ అనుకుంటాయని. అదండి. ఈ రోజున డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసుకు సంబంధించి ఏదైతే సుబ్రహ్మణ్యం ఆ కుటుంబం కానీ లేకపోతే దానిలో ఉన్న సాక్షుల్ని బెదిరించాడని చెప్పి అనంతబాబు బెయిల్ రద్దు చేయడం జరిగింది. ఒక ఎమ్మెల్సీగా ఉండి నేనే చంపాను అన్న వ్యక్తి ఈ రోజున దర్జాగా బయట తిరుగుతూ బెదిరిస్తే న్యాయస్థానాలు అయితే చూస్తూ ఊరుకోవనే దానికి ఈ రోజున ఈ జరిగిన ఉదాహరణ అనుకోవచ్చు బెయిల్ రద్దు చేయడం. ఇప్పటికైనా సుబ్రహ్మణ్యం కుటుంబానికి న్యాయం జరుగుద్ది అనుకుంటున్నారా? ఒక దళిత సోదరుడిగా ఏం చెప్పదలుచుకున్నారు? సార్ ఒక్క మాట అండి, దళిత సుబ్రహ్మణ్యం గారిని హత్య చేసినప్పుడు గవర్నమెంట్ వాళ్ళు మా దళితులు అంటే మేము ప్రేమ, అభిమానం, అనురాగం, మేము ఎంతో దళితులకు చేస్తున్నామని ఒక జగన్మోహన్ రెడ్డి గారు మంచి స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఒక దళిత సుబ్రహ్మణ్యం గారిని డోర్ డెలివరీ చేసి నేనే చంపినని దర్జాగా ఎమ్మెల్సీ అనంతబాబు గారు తిరుగుతుంటే ఆ హోంశాఖ దళితులకు ఇచ్చామన్నాడు. మరి ఎవరైనా అరెస్ట్ చేశారా? సుచరిత గారు ఉన్నారు. మరి హోంశాఖ చేతిలో ఉంది. మరి ఈయన సీఎంగా ఉండి దళితుల మీద ప్రేమ ఉండవుడైతే అసలు అతను ముందు అర్జెంటుగా లోపల వేయాలా? వేసాడా? కనీసం పార్టీ క్రమశిక్షణ చర్యలు కూడా క్రమశిక్షణ లేదు. రౌడీజం అనేది ఇచ్చలవిడిగా తిరిగిందండి రాష్ట్రంలో. ఈరోజు రౌడీజం అనేది లేదు. ఖచ్చితంగా ఆ దళిత సుబ్రహ్మణ్యం గారిని చంపిన ఈ అనంతబాబుకి ఖచ్చితంగా శిక్ష పడాలి. ప్రభుత్వం కూడా చర్య తీసుకోవాలి ఇప్పుడు. ఎందుకంటే రౌడీ పాలన లేదు. ఇప్పుడు మేము దర్జాగా తిరుగుతున్నామంటే ఇప్పుడు వైసీపీ ఉండేట్టయితే ఈ రోడ్ల మీద మేము తిరిగేవాళ్ళం కాదు, మాట్లాడేవాళ్ళం కాదు. అలాంటి పరిస్థితుల్లో మరి ఆ కుటుంబానికి న్యాయం జరగాలి. మరి మాట్లాడితే నా అవ్వ తాత అంటాడు, నేను నా దళిత సోదరుడు, నా దళిత బిడ్డలు అంటాడు, నేను దళితుడిని అంటాడు. మరి జగన్మోహన్ రెడ్డి గారు పదే చెప్పేది నా అవ్వ, నా తాత, నా ఎస్సీ ఈ కదండి ఆయన మాటలు. ఆ ఎస్సీలకి చేసిందే ద్రోహం ఇది కదండి. ఒక డాక్టర్ మాస్క్ అడిగాడు. ఎందుకు అడిగాడు సార్? అప్పుడు కరోనా సమయంలో అందరికీ మాస్కులు ఉండాలనే కదా అడిగింది. అతన్ని పిచ్చోడిని చేసి రోడ్డు మీద పోలీసులను పెట్టి గుండు చేపించి అవమానపరిచి మెంటల్ స్థితిగా వచ్చాడని చెప్పి ఆయన్ని కూడా ఆ రకంగా చేశాడు. మరి ఆ రోజు మరి న్యాయం ఉందా? ఎందుకు ఇవన్నీ అరికట్టలేదు? దళితుడు మా సహోదరులు, మా అవ్వ తాత, మా నాన్న, మా అక్క చెల్లి అవన్నీ అన్నప్పుడు ఇది ఎందుకు చర్య తీసుకోలేదు? రోడ్ల మీద రౌడీజం పెరిగిపోయింది తప్ప ఈరోజు ప్రశాంతంగా ఉంది. ఈ వ్యవహారంలో గట్టిగా న్యాయం జరగాలని దళితులుగా మేము అందరం కూడా రాష్ట్రం మొత్తం కూడా దళితులుగా కోరుకుంటున్నాం. ఆ కుటుంబానికి న్యాయం జరిగినప్పుడే నిజమైన దళిత పోరాటం జరిగింది. సార్ ఆయన దన్ని అంటే అంటారు ఇప్పటికీ అనంతబాబు గారు బయట ఉండి వాళ్ళని బెదిరించి లేకపోతే వాళ్ళని చంపేస్తాను బెదిరించి ఆ సాక్ష్యాధారాలతో సహా పట్టుబడ్డాడంటే ధైర్యం ఏంటి? మొన్న కూడా మీరు చూశారు కదండి, సాక్ష్యం చెప్పే వాళ్ళని కూడా లక్షలు ఇచ్చి వాళ్ళని సాక్ష్యం చెప్పి మారుగా ఏదైనా చెప్తే మీరు ఉండరు. ఇలాంటి చర్య చేసిన మనిషిని ఈ రోజు తిరగనిస్తాం చాలా దారుణం. ఈ రోజున రౌడీజం లేదు కాబట్టి గవర్నమెంట్ చర్య తీసుకొని అర్జెంటుగా అతనికి జైలు పడాలి. లెక్క అయితే జైలు పడాలి, కుటుంబానికి న్యాయం జరగాలి. సరిగ్గా వారం రోజులు అయితే 3 సంవత్సరాలు అవుద్ది సార్. ఎప్పటికైనా సుబ్రహ్మణ్యం కుటుంబానికి న్యాయం జరుగుద్ది అనుకోవచ్చు అంటారు. అంటే ఒక దళితుడికి జరిగితే అన్యాయం జరిగితే ఎవడు పట్టించుకోలే అనే ఒక అపోహ నుంచి ఈ రోజున కూటమి ప్రభుత్వం ఉంది, చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నారు. ఖచ్చితంగా భయం అనేది కలుగుద్ది అంటారా? ఖచ్చితంగా జరిగిద్దండి అది. ఎందుకంటే ఈ రోజున ఇది వదిలేస్తే పార్టీకి విలువ ఉండదు. దళితుల మీద ప్రేమ అనేది ఆయన చూపిలా. ఇప్పుడు ఈ న్యాయం జరగాలి. ఎందుకంటే వీళ్ళు ఈ పార్టీ పరిపాలన ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు అదే చెప్తున్నాడు, అన్యాయాన్ని అరికట్టాలంటున్నాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారనుకోండి, ఆయన రౌడీజం అనేది ఒప్పుకోడు. ఇప్పుడు ఖచ్చితంగా న్యాయం జరిగిద్దని మేము అనుకుంటున్నాం. ఒక దళితులుగా మేము ఆయన పరిపాలనలో న్యాయం జరిగిద్దని మేము అనుకుంటున్నాం. పరిపాలన కూడా విధానం కూడా సక్సెస్ఫుల్గా ఉందండి. ఈరోజు మీరు ఈ ఊరు రావాలంటే ఆ రోడ్డు మీరు చూసే ఉంటారు, లోగడ వచ్చేవాళ్ళు కాదు. లోకేష్ బాబు గారు ఇలా
దమ్ముగా, ఎందుకంటే ఎమ్మెల్యేగా ఉండి కూడా రోడ్లు ఏ క్లాస్గా చేశాడు, పరిపాలన బాగుంది. ఇప్పుడు ఎంతమంది స్కూల్ పిల్లలు ఉంటే ఆయన అంతమందికి ఇచ్చేసాడు. నేను ఒకళ్ళకి ఇచ్చి నేను ఇచ్చాను అని చెప్పుకున్నాడు. ఎవరికి ఇచ్చాడండి ఈయన? రాష్ట్రాన్ని నాశనం చేసే వాళ్ళకి ఇచ్చాడు. తెనాలి వెళ్ళాలంటే 30 రూపాయలు ఆటోకి ఛార్జీ వాళ్ళకి ఇచ్చాడు. గడ్డం చేసుకోవాలనుకుంటే 50 రూపాయలు వాళ్ళకి ఇచ్చాడు. ఏం చేశాడు? రోడ్లన్నీ పాడు చేశాడు, ఇసుక దందా చేశాడు, మద్యం ఏరులై పారింది. ఆ మద్యం తాగిన వాళ్ళ మొత్తానికి ఫెరాల్సీ ఇలాగ వచ్చేసింది, గంజా ఏరులై పారింది. ఇవన్నీ ఈ రోజున ప్రశాంతంగా ఉంది వాతావరణం, అనుకూలంగా ఉంది ఇది ప్రభుత్వం. కాకుండా కనీసం లాండ్ ఆర్డర్ కూడా సరిగా మెయింటైన్ చేయాలి. ఆ రోజున అంతా అరాచకాలు జరిగి ఒక తన అక్కని కదిలించబాకని చెప్పిన గౌడ్ పిల్లాడు అబ్బాయిని దారుణంగా అమర్నాథ్ గౌడ్ ఏం చేశారంటే కళ్ళ ముందే తగలబెట్టేసేసారుగా. అసలు అన్ని ఘోరాలండి. రైల్వే స్టేషన్లో పడుకునే మహిళలకు రక్షణ లేదు, వాళ్ళ మీద అత్యాచారాలు అవన్నీ అరికట్టారా? ఆ పిల్లోడు పోరాడినందుకు వాడిని కళ్ళ ముందే కాల్చి పడేశారు. మరి ఆ రోజు న్యాయం జరిగిందా? లేదండి. అంత రౌడీజం చేయకూడదు ఎప్పుడైనా జీవితంలో, ఎప్పుడు కూడా వీళ్ళని మర్చిపోరు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.